నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా మనం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం కరోనాను జయిద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అగర్తలలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం భారీ ర్యాలీతో బ్రహ్మరథం పట్టిన త్రిపుర ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్నే కొనసాగించాలని పిలుపునిచ్చిన ప్రధాని అధికార విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన రాజ్యసభ వచ్చే నెల 13కి వాయిదా వేసిన చైర్మన్ జగదీప్ ధన్ఖర్ రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చిన తల్లిపాల నిధి ఆరోగ్యవంతమైన చిన్నారులను సమాజానికి అందించడంలో దోహదపడుతుందన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు అధికారుల సమన్వయంతో విజయవంతం చేస్తామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్ జవగల్ శ్రీనాథ్ క్రీడాంశాలపై ప్రత్యేక సిలబస్ను అమలు చేయాలంటూ వినతి గగనతలం మిరుమిట్లు గొలిపింది భారత వాయుసేన విమానాల శౌర్య పరాక్రమాలు నింగినంటాయి కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంకలో ఆసియాలోని అతిపెద్దదైన ఏరో ఇండియా 2023 14వ విడత వైమానిక విన్యాసాలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రత్యక్షంగా వీక్షించిన వారు అబ్బురపడేలా సాగాయి ఏరో ఇండియా 2023 14వ విడత వైమానిక విన్యాసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు అనంతరం వినువీధిలో వాయుసేన విమానాలు తమ విన్యాసాలను ప్రదర్శించాయి స్వదేశీ యుద్ధ విమానాలు తేలికపాటి హెలికాప్టర్లు ఇండియా పెవిలియన్లో పాల్గొని అనేక విన్యాసాలు చేశాయి అంబర వీధిలో సందడి చేశాయి ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి గురుకుల్ విన్యాసానికి నాయకత్వం వహించారు మొత్తం 5 రోజుల పాటు జరిగే ఏరో ఇండియా 2023 కార్యక్రమంలో చివరి 2 రోజులు సాధారణ ప్రజలకు కూడా అనుమతించనున్నారు కాగా ప్రారంభ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి సహా భారత వైమానిక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తొలి రోజు కొందరికి మాత్రమే ప్రవేశం కల్పించారు కాగా ఏరో ఇండియా కార్యక్రమానికి 109 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు इंडियन एयरफोर्स के नाम से विख्यात सूर्यकिरण एरोबैटिक टीम का ग्रुप कैप्टन जीएस ढिल्लों के नेतृत्व में inverted ఏరో ఇండియా ప్రదర్శన భారత్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రధాని ప్రసంగంలోని కీలక విషయాలను ఇప్పుడు చూద్దాం ఏరో ఇండియా ప్రదర్శన భారత సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు విదేశాలకు రక్షణ రంగ సామాగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించిందన్నారు బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో ఇండియా బలోపేతమైందని చెప్పారు आज नए भारत के सामर्थ्य का साक्षी बन रहा है बेंगलुरु का आसमान आज इस बात की गवाही दे रहा है कि नई ऊंचाई नए भारत की सच्चाई है आज देश नई ऊंचाइयों को छू भी रहा है और उन्हें पार भी कर रहा है एरो इंडिया का ये आयोजन भारत के बढ़ते हुए सामर्थ्य का उदाहरण है इसमें दुनिया के करीब 100 देशों की मौजूदगी होना दिखाता है कि भारत पर पूरे विश्व का विश्वास कितना बढ़ गया है ఏరో ఇండియా ప్రదర్శన భారత్ కొత్త బలం సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు ఏరో ఇండియా ఒక ప్రదర్శన మాత్రమే కాదు భారత్ ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని ఉద్ఘాటించారు కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు
పరిశ్రమలకు ఇచ్చే అనుమతులు సరళతరం చేశామని, రక్షణ రంగంలో భారత్ బలోపేతమైందని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేస్తోందని ప్రధాని వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్ సంస్థలను కోరుతున్నట్లు తెలిపారు. जो देश दशकों से सबसे बड़ा डिफेंस इंपोर्टर था, वो अब दुनिया के 75 देशों को डिफेंस इक्विपमेंट एक्सपोर्ट कर रहा है। भारत ने बीते 8-9 साल के भीतर भीतर अपने यहाँ डिफेंस सेक्टर का कायाकल्प कर दिया है। इसलिए हम इसे अभी केवल एक शुरुआत मानते हैं। हमारा लक्ष्य है कि 2024-25 तक हम एक्सपोर्ट के इस आंकड़े को $1.5 बिलियन से बढ़ाकर $5 बिलियन तक ले जाएंगे। अब यहां से भारत दुनिया के सबसे बड़ा डिफेंस मैन्युफैक्चरिंग देशों में शामिल होने के लिए तेजी से कदम बढ़ाएगा और इसमें हमारे प्राइवेट सेक्टर और इन्वेस्टर्स की महत्वपूर्ण भूमिका रहने वाली है। आज मैं भारत के प्राइवेट सेक्टर से आह्वान करूंगा कि ज्यादा से ज्यादा भारत के डिफेंस सेक्टर में इन्वेस्ट करें। ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే భారత్పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్వేగా నిలుస్తుందన్నారు. విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు మన దేశం కేవలం మార్కెట్ మాత్రమే కాదని, ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతుదారుగా ఎదిగే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని మోదీ వెల్లడించారు. दुनिया की डिफेंस कंपनियों के लिए भारत केवल एक मार्केट ही नहीं है, भारत आज एक पोटेंशियल डिफेंस पार्टनर भी है। ये पार्टनरशिप उन देशों के साथ भी है जो डिफेंस सेक्टर में काफी आगे हैं, जो देश अपनी रक्षा जरूरतों के लिए एक भरोसेमंद साथी तलाश रहे हैं। भारत उनके लिए भी एक बेहतर पार्टनर बनकर आज उभर रहा है। हमारी टेक्नोलॉजी इन देशों के लिए कॉस्ट इफेक्टिव भी है और क्रेडिबल भी है। हमारे यहाँ बेस्ट इनोवेशन भी मिलेगा और ऑनेस्ट इंटेंट भी आपके सामने मौजूद है। ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2023 ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బెంగళూరులోని ఎలహంకలో ఈరోజు ప్రారంభమైన ఏరో ఇండియా 2023 కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 809 రక్షణ వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. వీటిలో ఎయిర్ బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్సి రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, L&T, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, HAL, BEL, BDL, BEML వంటి సంస్థలు ఉన్నాయని అన్నారు. ఈ ఎయిర్ షోలో భాగంగా భారత్ విదేశీ రక్షణ కంపెనీల మధ్య 75,000 కోట్ల రూపాయల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇండియా షో ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేర్కొన్నారు. భారత్లో తయారీ, ప్రపంచం కోసం తయారీ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయన్నారు. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటున్నారని తెలిపారు. సుమారు 75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. एक नई पहचान भी दी है। साथियों, एरो इंडिया का यह आयोजन देश के विशेषकर कर्नाटक राज्य के इंडस्ट्रियल और इकोनॉमिक ग्रोथ के प्रति आपके कमिटमेंट का एक एक्सप्रेशन है। देवी व सज्जनों, इस आयोजन में अनेक देशों के डिफेंस मिनिस्टर्स, सर्विस चीफ्स, सीईओज, ऑफिशियल्स और डेलीगेट्स भाग ले रहे हैं। मैं आप सभी का रक्षा मंत्रालय, भारत सरकार की ओर से हार्दिक स्वागत और अभिनंदन करता हूं। मुझे इस अगस्त गैदरिंग को यह बताते हुए बेहद खुशी हो रही है कि इस एग्जीबिशन में देश विदेश से 700 से अधिक एग्जीबिटर्स अपनी बेस्ट टेक्नोलॉजी और प्रोडक्ट्स का प्रदर्शन कर रहे हैं। इस तरह की विशाल भागीदारी भारत के उभरते बिजनेस पोटेंशियल में डोमेस्टिक एवं ग्लोबल बिजनेस कम्युनिटी के एक नए कॉन्फिडेंस का भी प्रमाण है।
ఇప్పుడు ప్రకటనలో. మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. తాతయ్య ఇది అరే ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి ముందు జస్టిస్ రాజేష్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా, జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. కొత్తగా 2 న్యాయమూర్తుల నియామకంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34కు చేరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ అధికారులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. 2వ రోజైన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేసిన పలువురికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. उनका अपना जमीन नहीं होने के कारण प्रधानमंत्री आवास योजना में इंक्लूड नहीं हो पाते, इसीलिए जिनके पास ऐसे जमीन है, जंगल जमीन है, उनको भी जमीन का पट्टा मिलना चाहिए और उनका भी अपना घर रहना चाहिए. जनजाति जो पीछे है जरूर वो भी आगे बढ़ेंगे. केवल गवर्नमेंट के ऊपर हम सहारा लेने से, भरोसा करने से नहीं होगा. हम लोगों को भी आगे बढ़ने के लिए जुनून होना चाहिए. मानसिकता हम लोगों का भी स्ट्रांग होना चाहिए. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ఈ మెగా ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. గతంలో వామపక్ష ప్రభుత్వంలోని ఒక వర్గం మాత్రమే ప్రజలకు ఉద్దేశించిన పథకాల ద్వారా లబ్ధి పొందుతోందని ఘాటుగా విమర్శించారు. పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో సహకరించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను ఆయన కోరారు. త్రిపురలో వామపక్షాలకు బుద్ధి చెప్పిన ప్రజలు ఈసారి కూడా అదే స్ఫూర్తితో బీజేపీకి, మిత్రపక్షాలకు ఓటు వేయాలని మోదీ కోరారు. వామపక్షాల హయాంలో రాష్ట్రంలో హింస మాత్రమే ఉండేదని, ప్రజలు వేధింపులకు గురయ్యేవారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్రిపుర వాటి నుంచి విముక్తి పొందిందని ప్రధాని అన్నారు. చందా సంస్కృతికి చర్మగీతం పాడిన ప్రజలు కాషాయ పార్టీపై కుట్రలు చేస్తున్న వారికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు. वामपंथियों ने त्रिपुरा के लोगों को अपना गुलाम समझ लिया था. वो अपने आप को बादशाह मानते थे. कमाई हो या फिर सुनवाई, रेड सिग्नल ही त्रिपुरा का दुर्भाग्य बन गया था. भाजपा सरकार ने त्रिपुरा में शांति और कानून का राज स्थापित किया है. मैं त्रिपुरा के लोगों को एक बात का ध्यान रखने को कहूंगा. लेफ्ट और कांग्रेस वाले कभी भी त्रिपुरा का विकास नहीं कर सकते. लेफ्ट और कांग्रेस हमेशा यही चाहेंगे कि त्रिपुरा गरीब से गरीब राज्य बना रहे. लेफ्ट, कांग्रेस और उनके जैसी सोच वाले दल त्रिपुरा के लोगों को गरीब रखकर अपनी तिजोरी भरना चाहते हैं. పెద్దల సభలో ఈరోజు నిరసనల పర్వం కొనసాగింది. అధికార విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ హోరెత్తింది. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టడంతో అధ్యక్షులు జగదీప్
జగదీష్ అందుకు అంగీకరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఇలా అధికార విపక్ష ఎంపీల నినాదాలు చేయడంతో పాటు పలువురు ఎంపీలు పోడియం ముందు నిరసన చేపట్టారు. సభ్యుల ఆందోళనల నడుమ సభను మార్చి 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. రాజ్యసభలో విపక్షాలు హుందాతనాన్ని విస్మరిస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. సభ జరుగుతున్న తీరును కాంగ్రెస్ ఎంపీ రజనీ పటేల్ చిత్రీకరించడంపై సభ విలువలను మంటగలపడమేనని కేంద్ర మంత్రి గోయల్ మండిపడ్డారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు విపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. बैठे बैठे भी टिप्पणियां दी गई वरिष्ठ नेताओं द्वारा विपक्ष के मंशा है कि जो सदन चर्चा के लिए, डिबेट, डिस्कशन, डायलॉग के लिए बनाया गया है, शायद वो उस पे निर्णय लेके ही रोज सदन में आते हैं. हमें बड़ा दुख होता है जब जीरो आवर मेंशन में कई माननीय सदस्य अपना बहुत ही गंभीर विषय उठाना चाहें और उनको मौका नहीं मिलता है. ये एक प्रकार से मेंबर्स के प्रिविलेज का भी उल्लंघन है. క్రీడాంశాలపై ప్రత్యేక సిలబస్ రూపొందించాలని కోరుతూ మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్లతో పాటు పలువురు క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈరోజు ప్రధానిని వారు కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని, ఆయన్ను కలవాలనే కల ఇప్పుడు నెరవేరిందని మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. దేశ బాగోగుల కోసం మోదీ కనబరుస్తున్న చొరవ ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని జవగల్ శ్రీనాథ్ అన్నారు. క్రీడలపై ప్రధానికి ఉన్న ముందుచూపు అసాధారణమైందన్నారు. మోదీ చేపడుతున్న ప్రతి పనిలోనూ కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఉన్నాయని జవగల్ శ్రీనాథ్ అభివర్ణించారు. It doesn't matter what how old are you, it doesn't matter at all. I think he's an inspiration, very very humble, and it was great meeting, and he did share his vision for a greater India, greater Bharat. We had a wonderful chat, the wonderful conversation, wonderful discussion that we had, and it was, for me, it was a dream come true, I would say, to have met the Honorable Prime Minister. I think it was just wonderful, and I wish him the very best for the kind of work that he's doing for the country, and wish every single Indian to follow what he is, what he's doing, for a greater India. Oh, it was an excellent meeting. We discussed quite a few topics. I think one of the topics was about, obviously, it is sports. It was nice to hear from the Prime Minister that it is important to have sport as a syllabus from the school itself. So it will be a subject, and everybody should pursue sports. These kind of words are inspiring, and infrastructure in all the places, and then people will the kids will definitely pick up sports, and we are already seeing growth in sports in India. So I think he has a great vision towards the Indian sports, and also has the depth of knowledge of what needs to be done to take it to the next level as well. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై తనను కొందరు బాడీ షేమింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను నల్లగా ఉన్నానని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తానని గవర్నర్ తమిళిసై హెచ్చరించారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 4 హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో ఒకరు మహిళ కావడం విశేషం. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సోనియా గిరిధర్ గోకాని నియమితులయ్యారు. ఈమె దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ఏకైక మహిళ కావడం గమనార్హం. ఒడిశా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జస్వంత్ సింగ్ త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎంపీ రాహుల్ గాంధీని లోక్సభ సచివాలయం ఆదేశించింది. రాహుల్ తప్పుడు, అన్పార్లమెంటరీ, ధిక్కరణపూరిత వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా అదానీతో ప్రధాని మోదీకి సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఈ నెల 16న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ కలిగి ఉంది. అయితే నామినేటెడ్ సభ్యుల ద్వారా బీజేపీ మేయర్ పదవి దక్కించుకోవాలని భావిస్తుంది. దీంతో ఇప్పటికే మేయర్ ఎన్నిక 3 సార్లు వాయిదా పడింది. అసోంలోని నాగావ్లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప నమోదు కేంద్రం ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూ ప్రకంపనల నేపథ్యంలో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై వెంటనే స్పందించిన అసోం ప్రభుత్వం విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ను అధికారుల సమన్వయంతో విజయవంతం చేసే దిశగా ప్రణాళిక రచించామని ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సదస్సుకు సంబంధించిన 3వ కార్యాచరణ కమిటీ సమావేశం జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సదస్సు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. సదస్సులో పాల్గొనే కేంద్ర రాష్ట్ర మంత్రులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, దౌత్యవేత్తల అందరికీ ఆహ్వాన పత్రాలు అందించడంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా వసతిపై ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉదయం 11:30 రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. గవర్నర్కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్గా బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ముఖ్యమంత్రి దంపతులు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో రాజ్భవన్ పరిసరాల్లో పోలీసుల భద్రతను పటిష్టం చేశారు. తిరుపతి జిల్లాలోని వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ముక్కంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల శివనామస్మరణలతో భక్త కన్నప్ప ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలి రోజు పరమేశ్వరుని వరప్రసాదం అనుగుణంగా భక్త కన్నప్ప తొలి పూజతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేశారు. మేళ తాళాలతో భక్తులు శివనామస్మరణల నడుమ కైలాస పర్వతంపై వెలసిన కైలాసనాథుని ఆలయానికి తీసుకువెళ్లారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. అష్టమి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటగా శ్రీ భక్త కన్నప్ప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ భక్త కన్నప్ప పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మొట్టమొదటిగా కూడా భక్త కన్నప్పకు ధ్వజారోహణ నిర్వహించిన పిమ్మటే శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటు పిమ్మట ఈ భక్త కన్నప్ప స్వామివారి పురవేదులందు కూడా భక్తులకు దర్శనమిచ్చి ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటల్లో కూడా శ్రీ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 13 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. మొట్టమొదటి కార్యక్రమం భక్తుడికి ప్రధాన స్థానం ఇవ్వడం. శ్రీకాళహస్తిలో మాత్రమే భక్తుడికి ప్రథమ స్థానం ఇస్తారు. భక్తుడికే ధ్వజారోహణ జరుగుతుంది. అది దక్షిణ కాశీగా పిలువబడే వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్న విశేషమైన అంశం. ఈ కారణంగా మొట్టమొదటిగా ఈరోజు భక్త కన్నప్పకు ధ్వజారోహణ చేయడం జరిగింది. అదేవిధంగా
ముక్కోటి దేవతల్ని, సప్త ఋషుల్ని, మునుల్ని అందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి అందరు దేవతల్ని, సప్త ఋషుల్ని అందరినీ పిలవడం జరిగింది, ఆహ్వానం పలకడం జరిగింది. ఈ విధంగా ఈ తంతు ఇక్కడ ముగించిన తర్వాత భక్త కన్నప్ప యొక్క విగ్రహాన్ని 4 మాడా వీధుల్లో కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తుడికి ఎటువంటి స్థానాన్ని పరమశివుడు ఈ శ్రీకాళహస్తిలో అందించాడు అనే దానికి ఒక తార్కాణం. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి నెల్లూరు కేంద్రంలో వర్క్షాప్ జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు వర్క్షాప్ను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా రేడియోకు ఆదరణ కొనసాగడం గొప్ప విషయమన్నారు. కాలానుగుణమైన మార్పులను స్వాగతిస్తూ రేడియో సేవలు రూపాంతరం చెందుతున్నాయన్నారు. కళలు, కళాకారుల ఆదరణ రేడియో రంగానికి కీలకంగా మారిందన్నారు. సందర్భంగా వర్క్షాప్ను కండక్ట్ చేసుకుంటున్నాం. 3 రోజుల పాటు జరుగుతుంది. మాకు ఇక్కడ కొత్తగా క్యాజువల్ అనాలిసిస్ రిక్వైర్మెంట్ జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాం. అందరికీ ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వివిధ కళలకు సంబంధించినటువంటి జానపద విజ్ఞానం కానీ జానపద కళాకారులను పరిచయం చేయటం, పూర్తి స్థాయి సామర్థ్య సేవలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ మంది ప్రజానికానికి, నెల్లూరు ప్రజానికానికి చేరువవటానికి అవకాశం దొరికింది. నిపుణులతో సాంకేతికపరమైనటువంటి సలహాలు కానీ ఏవైనా, ఇప్పుడు వైద్య సలహాలు కావచ్చు, న్యాయ సలహాలు కావచ్చు, అటువంటివన్నీ కూడా మనం కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి నేరుగా సమాచారాన్ని అందజేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల నిధి అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పిల్లల వార్డులో ఏర్పాటు చేసిన తల్లిపాల నిధిని ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. అలాగే పిల్లల వార్డులో ఆహ్లాదకర వాతావరణం కల్పించే ప్రాంగణాన్ని రెడ్ క్రాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. 50 లక్షల రూపాయలతో తల్లిపాల నిధి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్, ఎన్సీసీ, ఇతర స్వచ్ఛంద సంస్థల పాత్రను కలెక్టర్ ప్రశంసించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఈ నిధితో శిశువుకు మంచి ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. ఐసీయూలో చికిత్స పొందే శిశువులకు డబ్బాపాలు పట్టించే పరిస్థితి ఇక నుంచి దూరమవుతుందన్నారు. సిఎస్ఆర్ ఫండింగ్తో 50 లక్షల పైన పెట్టుబడితో ఇక్కడ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఇస్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు హైదరాబాద్లో ఈ రకంగా మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్ ఇది కాకినాడ జీజీహెచ్లో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో అంటే ఒక నవజాత శిశువుకి పుట్టిన తర్వాత ఫస్ట్ 1 అవర్లో తల్లిపాలు ఇవ్వాలి, కొలెస్ట్రాల్ ఇవ్వాలి. దాని తర్వాత 6 మంత్స్ ప్రత్యేకంగా ఓన్లీ మదర్స్ మిల్క్ ఇవ్వాలి. చాలా స్టడీస్లో, రీసెర్చ్లో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అంటే అనారోగ్యం వల్ల లేదా డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఈ తల్లిపాలు మదర్స్ ఇవ్వలేకపోతున్నారు. దాంతో ఇమ్యూనిటీ పిల్లలకి తగ్గుతుంది. ఆ ప్రాబ్లం మన దృష్టికి వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ తల్లుల నుంచి మిల్క్, తల్లిపాలు సేకరించి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఐసియులో లేదా అర్లీ బోర్న్ పిల్లలకి కూడా ఇప్పటివరకు ఫార్ములా ఫీడ్ జీజీహెచ్ నుంచి ఇస్తున్నాము. దానికంటే తల్లిపాలు ఇస్తే వాళ్ళు చాలా అర్లీగా రికవర్ అవుతారు, వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానికోసం కూడా ఈ తల్లిపాలు వాడుకుంటాము. చాలా పకడ్బందీగా ఇక్కడ సేకరించడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళతోనే నిలుఫర్ హాస్పిటల్లో 4 years నుంచి యూనిట్ నడుస్తుంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళని తీసుకురావడం జరిగింది. దూరదర్శన్ వార్తలు సమాప్తం. నమస్కారం.